న్యూ ఇయర్ అంటే మనకు గుర్తొచ్చేది కేక్, తర్వాత బిర్యానీ, తర్వాత మందు. ఓకే, నేనైతే మందు తాగాను. ఇక్కడ మందు తాగే వాళ్ళు అలా బయటికి వెళ్ళి తాగి ఏదన్నా దూరంగా వెళ్ళి ఒక దాన్ని ఏమంటారు రిసార్ట్ లాగా అలా వెళ్ళి పోయి ఆడ మందు మరియు వాళ్ళు తాగకుండా కూర్చుంటారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ వదిలేస్తే నేను న్యూ ఇయర్ మాత్రం పోయిన ఇయర్ కేక్ కట్ చేయలేదు. ఓకే, బిర్యానీ తినలేదు. ఓకే, ఇలా అయిపోయింది అని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది. ఇక్కడ చిన్నప్పుడు చూస్తే న్యూ ఇయర్కి 4-5 రోజులు కేటాయించేది స్కూల్లో. న్యూ ఇయర్ మంచిగా జరుపుకోవాలి, అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని. ఇక్కడ ఒక నార్మల్ డేగానే తీసుకోవాలని చెప్పుకోవచ్చు న్యూ ఇయర్. ఇక్కడ మనిషి ఎప్పుడు ఉంటాడో ఉండడో కూడా తెలియదు. కాబట్టి ఈ న్యూ ఇయర్కి నేను ఏం చెప్తున్నానంటే మనం ప్రతిరోజు పని చేసుకుంటూ పోవాలి అనే ఆలోచనతో వెళ్ళండి. తప్పకుండా న్యూ ఇయర్ జరుపుకునే అవకాశం అందరికీ ఉంటుంది. ఇక్కడ పండగ లాగానే ఇది కూడా. ముఖ్యంగా వేరే దేశంలో చూస్తే ఇది పండగలాగా జరుపుకుంటారని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు క్రిస్టియానిటీ, న్యూ ఇయర్ క్రిస్టియానిటీ. ఓకే, సరిగా వస్తలేదు నాకు. వీళ్ళు ఎక్కువగా జరుపుకుంటారు న్యూ ఇయర్. వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు. మనం కూడా న్యూ ఇయర్ అంటూ జరుపుకున్నా. నేను కూడా చిన్న ఉన్నప్పుడు కేక్ కట్ చేశా. ముఖ్యంగా స్కూల్లో చూస్తే ఒక 4 days 5 days కేటాయించేది న్యూ ఇయర్కి. ఏదైనా అల్లరి చేస్తారని న్యూ ఇయర్ టైంలో బయటికి పంపించేది. 10th class టైంలోనే తాగే అలవాట్లు ఉండేది మా స్కూల్లో. ఇక్కడ బీటెక్లో చూస్తే న్యూ ఇయర్ అనేది నేను అంత సరిగా పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఒక నార్మల్ డేగానే తీసుకోండి అని నేను చెప్తాను. కొట్లాడకండి. ఇక్కడ స్టూడెంట్స్ ఒకరి మీద ఒకరు కొట్లాడనిక చూస్తారు. నేను ఒక స్టూడెంట్ నుంచే వచ్చాను కాబట్టి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీది ఎవరినో గెలకకండి ఏదో మాట అని. ఇది న్యూ ఇయర్ గురించి నాకు తెలిసినది. నాకు చిన్నప్పుడు నచ్చేది. చాలా హ్యాపీగా ఈ న్యూ ఇయర్ తెలియదు, పండగ తెలియదు, ఏదో మంచిగా వెళ్ళేది. పెద్దగా కొద్ది పండగలు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఒక నేను దేవుణ్ణి అయితే మొక్కుతాను. మనకు తెలుగులో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉగాదికి కొత్త న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఈ పండుగని జరుపుకోవద్దని చెప్తుంటారు. జరుపుకోండి అని నేను చెప్పకపోయినా ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా కేక్ కట్ చేసి ఏదైనా తింటారని చెప్పుకోవచ్చు. ఇంకా తెలుసు తాగేతోళ్ళు తాగుతారు. మొత్తానికైతే న్యూ ఇయర్ ఒక మంచి రోజుగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే బాధ, ఆఫీస్కి వెళ్ళాలంటే బాధ. ఈ బాధ పడకుండా ఒక పండగని సెలబ్రేట్ చేసుకొని. ఇంటర్లో చూస్తే అసలు న్యూ ఇయర్ అంటే కూడా తెలియదు, హాలిడే కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇంటర్ ఏంది ఇట్లా ఉండి ఇంటరే కష్టం అనుకున్నా. కానీ ఇంటర్ కాలేజీలో నాకు అర్థమైంది ఇలానే ఉంటే బాగుంటుందని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏదో అనుకున్నాను, అంత స్ట్రిక్ట్ ఉండేది ఇంటరే. కొద్దిగా చదువు కూడా వచ్చింది ఇంటర్ అని చెప్పుకోవచ్చు. ఆ కండిషన్స్ అలా ఉంటాయి. హాలిడేస్ ఉండవు, పొద్దుగాల లేపుతారు, చదివిపిస్తారు. హాలిడే సండే రోజు కూడా మండే లాగానే చేస్తారు. చాలా మంచి అనిపించింది నాకు. ఇప్పుడు చూస్తే ఇంతకుముందు నాకు అర్థం కాలేదు ఏం స్ట్రిక్ట్ టైమింగ్స్ అని. ఆ స్ట్రిక్ట్ టైమింగ్స్ వల్లనే నేను ఇంటర్ కాలేజ్ పాస్ అయ్యని చెప్పుకోవచ్చు. శ్రీచంద్ర బోడుప్పల్. ఇదైతే అన్న ఒక్క నిమిషం. ఇక్కడ మొత్తానికి ఆ బిర్యానీ నాకు అలవాటు. న్యూ ఇయర్ అంటే బిర్యానీ మరియు కేక్ కట్ చేసేది. ఇట్లా నేను కూడా తిన్నాను, మధ్యలో ఆపేసా అని చెప్పుకోవచ్చు ఈ కేకు మరియు బిర్యానీ. ఇప్పుడైతే ఈ న్యూ ఇయర్ నార్మల్ న్యూ ఇయర్గా జరుపుకుంటున్నాను. ఇక్కడ తాగి నడిపే వాళ్ళు జాగ్రత్త.
ఇక్కడ సీసీ కెమెరాలు పలగొడతారు అని చెప్పడం జరిగింది వేరే పిల్లలు పోయిన న్యూ ఇయర్కి. కాబట్టి ఏదైనా జరుపుకోండి, కానీ మంచిగా జరుపుకోండి న్యూ ఇయర్. ఉంటాను. మీరు బాగుంటేనే మీ ఇంట్లో వాళ్ళు బాగుంటారు.